తల్లికి ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యష్ ను ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. ఈలోపు టీడీపీ నేతలు ఈ అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా గుంటూరు సిఐడి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు న్యాయవాదులు ఉమేష్ చంద్ర, గూడపాటి లక్ష్మీనారాయణలు సిఐడి కార్యాలయానికి వెళ్లి అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత పోలీసులు యష్ కు 41A కింద నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. యష్ అరెస్టుపై టీడీపీ ఎన్ఆర్ఐ నేతలతో పాటు ఏపీ టీడీపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యష్ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేసే బొడ్డుపల్లి యశస్వి యష్ శనివారం తెల్లవారుజామున అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అప్పటికే యష్ పై ఏపీ సిఐడి 3 కేసులు నమోదు చేసింది. లుకౌట్ సర్క్యులర్లు కూడా జారీ చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ పోలీసులు యష్ ను అదుపులోకి తీసుకుని ఏపీ సిఐడికి సమాచారం ఇచ్చారు. దీంతో సిఐడి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో యష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఒక్కసారిగా గుప్పుమంది. దీంతో అమెరికా నుంచి ఎన్ఆర్ఐ టీడీపీ నేత కోమటి జయరాం, ఏపీ టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. యష్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈలోపు యష్ ను సిఐడి పోలీసులు గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. యష్ ను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయన తన అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా లేదా అని టీడీపీ నేతలు నిలదీశారు. గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ మంత్రి దేవినేని ఉమా, న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర, గూడపాటి లక్ష్మీనారాయణలు చేరుకున్నారు. సిఐడి అధికారులతో మాట్లాడారు. 41A నోటీసులు ఇచ్చి యష్ ను విడుదల చేస్తామని సిఐడి అధికారులు చెప్పారు. యష్ ఫోన్ తో పాటు వీసాను కూడా స్వాధీనం చేసుకోగా న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని సిఐడి అధికారులు తిరిగి ఇచ్చేశారు. ఆ తరువాత యష్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ తన అభిప్రాయాలు చెప్పే హక్కు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇటువంటి వాటికి తాను భయపడబోనని స్పష్టం చేశారు. తన పోరాటం కూడా ఆగదని తెలిపారు. గత 4 సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగాయి. 4 సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు. అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు, ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా అంటే లుకవర్ సర్క్యులర్ ఇచ్చి ఈ రకంగా ప్రజల గొంతు అంటే మేము ఇష్యూ బేస్డ్ మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంది. కానీ మా పోరాటం ఎప్పుడూ ఆగదు. ఈ ప్రభుత్వం మీద మా పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను చూసేందుకు యష్ వచ్చారు. 2 సంవత్సరాల క్రితం యష్ తల్లిదండ్రులను కూడా ఏపీ సిఐడి పోలీసులు ప్రశ్నించారు. ఆ సమయంలో యష్ తో పాటు టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అమెరికా నుంచి ప్రతిరోజు సోషల్ మీడియాలో యష్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని యష్ పై సిఐడి అధికారులు 3 కేసులు నమోదు చేశారు. ఈ రోజు అదుపులోకి తీసుకోవడంతో యష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.